నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఆల్వేస్ ఆల్ రైట్ సార్. ఇది ఏపీలో పొలిటికల్ అనగానే ఏపీ గుర్తొస్తుంది సార్ చాలా మంది. ఎందుకోసం అంటే రీసెంట్ ఎప్పుడు చూసినా సరే హాట్ టాపిక్లోనే ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే లిక్కర్ స్కామ్లో విజయసాయి రెడ్డి గారు ఏమంటారంటే నేను దాంట్లో పాత్రుడిని కాదు, అసలు ఆ లిక్కర్ స్కామ్లో నాకు సంబంధం లేదు, చాలామంది ఉన్నారు వాళ్ళ పేర్లు నేను బయటికి తీస్తా ఒక్కొక్కరిగా అని చెప్పడం జరుగుతుంది. సో నిజంగానే తను లేదంటావా, ఏమంటారు సార్ మీరు? లేదని ఆయన అనే దాంట్లో నిజం ఉండొచ్చు, ఉందో లేదో చట్టం తేలుస్తుంది అనుకో. ఆయనకి సంబంధం లేదనేది ఆ రోజుల్లోనూ అన్నాడు, ఇప్పుడు అంటున్నాడు, కొత్తగా చెప్పిన విషయం కాదు. అప్పుడు ఆరోపణ వచ్చినప్పుడు దానికి నాకు సంబంధం లేదు కూడా. బయటకు వచ్చిన విషయాలు కానీ బయటకు వచ్చిన దాని ఆధారాలు కానీ ఆధారాలు ఎక్కడ ఈయన పేరు ఎక్కడా లేదు, ఆరోపణ తప్పితే ఎక్కడ లేదు కనుక అది ఉండకపోయి ఉండొచ్చు. దాని గురించి పెద్ద విశేషం కదా. కాదు ఇప్పుడు ఆయన బయటకు వచ్చి ఎన్నాళ్ళు నెంబర్ 2గా ఉన్నాడు. పార్టీ తరఫున ఢిల్లీలో ఈయన చక్రం తిప్పాడు, అన్ని జగన్కి సపోర్ట్గా ఉన్నాడు, జగన్ తరపునే ఉన్నాడు. ఈయనకి రాజకీయాల సంబంధం లేదు, కాకపోయినా జగన్ కోసమే వచ్చాడు రాజకీయాల్లోకి. ఈయన ఒక ఆడిటరు, ఈయన చార్టెడ్ అకౌంటెంట్, అలా ఉండేవాడు. కేసులో ఉండటం వల్ల అలా వచ్చాడు. వచ్చి అన్ని విధాలుగా సపోర్ట్గా ఉన్నాడు. సపోర్ట్ కంటే ఆయన వల్ల జగన్ ఏం కాదు, జగన్ వల్ల తను పొజిషన్లో ఉన్నాడు అంతే. జగన్ వల్ల అయ్యాడు. ఇప్పుడు సజ్జల్ని పెట్టుకున్నాడంటే సజ్జలు నువ్వు లేవా? నెలదాకా ఇప్పుడు నువ్వు బయటకు వచ్చేసేసి ఏ ఆశించి బయటకు వెళ్ళావో, ఎవరి మెహర్బానీ కోసం వెళ్ళావో, ఎవరి మెప్పు కోసం వెళ్ళావో అది మీ బతుకది అంతే. ఎందుకు వెళ్ళాడో ఆయనకి తెలియాలి. ఇవాళ బయటకు వచ్చేసి ఇన్నాళ్ళు అనుభవించి పక్కన ఉండి నెంబర్ 2గా నడిచేసి ఇవాళ కొత్త ఆరోపణలు చేయటం సజ్జలను ఇంకోళ్ళ గురించి అంటే ఆయన విజ్ఞతకు వదిలేయాలి. అంత విశ్వాసఘాతకంగా ఉంటాడు ఆయన నేను అనుకోలే. ఆయన చదువుకున్నాడు, ఏదో అనుకోని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చాడు. సరే ఎనఫ్ రాజకీయాలు నేను వ్యవసాయం చూసుకోవాలా అన్నాడు, ఓకే అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏదో ఎవరి కోసం మాట్లాడుతున్నాడో తెలియట్లే. ఆయన ఎవరి కోసం ఈ విషయాలు ఇలా మాట్లాడుతున్నాడు, సజ్జల గురించి పార్టీల గురించి ఇంకో రకంగా మాట్లాడడం చాలా ఆయన ఎక్స్పెక్ట్ చేయాలి. జెంటిల్మెన్ అనుకున్నాం, కానీ ఆయన ఇంత విశ్వాసఘాతకంగా ఇప్పుడు జగన్ను బట్టి వీళ్ళందరూ జగన్ పార్టీకి సంబంధించినంత వరకు జగన్ బట్టి అక్కడ ఎవరున్నా అది సజ్జలైనా ఇంకోళ్ళైనా విజయసాయి రెడ్డి అయినా ఎవరన్నా జగన్ లేకపోతే వీళ్ళేం లేదు. జగన్ మోహన్ బట్టి వీళ్ళకి ప్రజల్లో కూడా జగన్ బట్టి చూస్తారు. జగన్ పక్కన ఉంటే గౌరవిస్తారు, జగన్ పక్కన లేకపోతే జగన్ ప్రేమించేవాళ్ళు వాళ్ళని గౌరవించరు, అది మామూలు అంతే. చంద్రబాబు లాగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ భువనేశ్వరి ఇలా కూటమి కాదు కదా. వీళ్ళ ఈ మొహాలని అన్ని మొహాలను చూసి కాదు అతనికి పడ్డ ఓట్లు, కేవలం అతని మొహం చూసి పడ్డాయి. 40% ఓట్లు వచ్చినాయి అతని జగన్ బట్టే, ఇంకెవరిని బట్టి కాదు. కనుక వీళ్ళందరూ ఊరినే మమ్మల్ని బట్టి అని మాట్లాడితే బుద్ధి తక్కువ. వీళ్ళని బట్టి ప్రజలకు తెలుసు, వీళ్ళని బట్టి ఏం కాదు. అక్కడ వీళ్ళని బట్టి వైసీపీ లేదు, జగన్ లేడు. జగన్ బట్టి వీళ్ళు ఉన్నారు నాళ్ళు. ఇప్పుడు కాబట్టి పోతారు, ఇంకోళ్ళు వస్తారు అంతే. అయితే ఇంకొకటి విషయం ఏమంటారు సార్, విజయసాయి రెడ్డి గారు నేను జగన్ గారిని కలుద్దామంటే కూడా రానివ్వట్లేదు, ఆయన చుట్టూ ఒక కంచెలాగా ఉన్నారు, సో వాళ్ళు ఆయనని కలవనివ్వట్లేదు అని చెప్పేసి కూడా మాట్లాడారు. ఇప్పుడు ఇన్నాళ్ళు ఈయన ఉన్నప్పుడు అలాగా అనేవారికి జగన్ ఎవరు కలవరని అప్పుడు ఈయన కంచె వేసాడా? ఈ విజయసాయి రెడ్డి నాడు పక్కన ఉన్నాడు కదా, మరి అప్పుడు ఆయన్ని కలవడానికి జగన్ అప్పుడు జగన్ ఇలాగే అప్పుడు ప్రజల మధ్యకి వచ్చాడు, రెగ్యులర్గా కలవడు కదా, కలిసేవాడు. ఇప్పుడు ఇంకా ఎక్కువ కలుస్తున్నాడు. ఇప్పుడు ఇంకా విజయసాయి రెడ్డి పీరియడ్లో కన్నా ఇప్పుడు ఎక్కువ కలుస్తున్నాడు ఆయన జనాన్ని. అంతకుముందు అది కూడా కలిసాడు. అప్పుడు మరి ఈయనే భారీ కంచేసాడా? ఏం మాట్లాడేటప్పుడు వచ్చి మనం మాట్లాడుతుంటే గతం కూడా ప్రజలకు గుర్తుంటుంది కదా. విజయసాయి రెడ్డి గతంలో నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావు, అప్పుడు మరి జగన్ ఎవరో కలవటానికి కుదిరేది కాదు. అప్పుడు నువ్వు కంచేసావా, ఇప్పుడు ఇంకోళ్ళు కంచేసేయటానికి అని చాలా దిగుసాకరమైన విశ్వాసఘాతకమైన మాటలే.